హాయ్ ఫ్రెండ్స్. మనం చిన్నప్పుడు 'ఉర్మిళాదేవి నిద్ర' అనే తెలుగు నావెల్ చదివే ఉంటాం. కొంతమంది చదివి ఉండొచ్చు. కొంతమంది చదువు ఉండకపోయి ఉండొచ్చు. ఆవిడ ఈ లక్ష్మణుడి భార్య. లక్ష్మణుడు శ్రీరాముడితో పాటు అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చేసింది? ఆవిడ తాలూకు ఔన్నత్యం ఏంటి అన్నది ఎవరికీ ఎక్కడా వివరించలేదు. ఒక్క తులసీదాస్ గారు రచించిన 'రామచరితమానస్‌లో' ఈవిడ గురించి వివరణ ఉంటది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడి గుణ విశేషాలకు ప్రభావితులైన ఆయన సోదరులు నుంచి సకల పరివార జనం ఆదర్శమూర్తులుగా అలరారి చరించారు. అలా త్యాగ నిరతితో సీతమ్మ వారికి సాటిగా లక్ష్మణుడి అర్ధాంగి ఊర్మిళాదేవి ఉదాత్త వ్యక్తిత్వాన్ని చాటుకుంది. సీతాదేవి ప్రాభవం మాటున మరుగున పడినట్లు కనిపించిన ఆమె ఔన్నత్యం ఎన్నటికీ మరువురానిది. అందుకే గోస్వామి తులసీదాస్ తన రామచరిత్ మానస్సులో, ఓ ఊర్మిళాదేవి, నాకు నీ ఔదార్యాన్ని వర్ణించే శక్తి లేదు, నీకు వందనం మాత్రమే చేయగలను అంటూ వివరించారు. పూర్తి కథలోకి వెళ్తే, సీతారాముల పట్టాభిషేకం అన్న శుభవార్తకు ముందుగా స్పందించి సంతోషపడిన వ్యక్తి ఊర్మిళాదేవి. అదే ఆనందంతో ఆ వైభవాన్ని ఊహించుకుంటూ అంతఃపురంలో ఒక కల్పనా చిత్రాన్ని గీస్తూ ఉంటుంది. ఆ సమయంలో భర్త లక్ష్మణుడు హడావిడిగా వచ్చి ఆందోళనగా ఆమె మందిరంలో అడుగుపెట్టాడు. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఊర్మిళ. ఆ తొత్తుపాటుకు రంగులన్నీ తొణికి చిత్తరుపు చెదిపోతుంది. కైకమ్మ వలన అన్న పట్టాభిషేకమే భంగమైంది. ఇక చిత్రానిదేముంది అంటూ కుమిలిపోతున్నాడు లక్ష్మణుడు. 14 సంవత్సరాలు అన్నావదనులు సేవకై నేను అడవులకు వెళ్తున్నాను అంటాడు ఆ సౌమిత్రి. కళ్ళనీళ్లతో అలా ఉండిపోయింది ఆ అర్ధాంగి. భర్త రమ్మనలేదు. తాను సీతమ్మ వారిలో వెంట వస్తానని పట్టుబట్టలేదు. పైగా నీ అన్నా వదిన సేవలో తరించండి. కానీ నా ప్రార్థన ఒక్కటే, మీరు వనవాస కాలంలో నా గురించి ఒక్క క్షణం ఆలోచించిన మనస్సు చెలించిపోతుంది. మీ సేవకు ఆటంకం కలుగుతుంది. నా చింత వీడండి అంటుంది. అందుకే సీతారామ లక్ష్మణులకు వీడ్కోలు పలికేందుకు కూడా ఆమె అంతఃపురం నుంచి విడిచి బయటకు రాలేదు. భర్తతో అరణ్యవాసమైన అయోధ్యలా భావించి చరించిన చరిత జానకి మాతదైతే, భర్త చేసిన త్యాగానికి ప్రతిఫలంగా అయోధ్యలో కూడా అరణ్యవాసంగా తన జీవితాన్ని సాగించిన ధన్యవనిత ఊర్మిళాదేవి. మరో సందర్భంలో కూడా ఆ మహాసాధ్వి పతివ్రత ధర్మం గుండెల్ని కదిలించేస్తుంది. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లిన వేళ మారుతి సంజీవని కోసం ఏకంగా పర్వతాన్ని చేపట్టి అయోధ్య మీదుగా వెళుతూ ఉంటాడు. తన దివ్య శక్తితో విషయం ఏంటో తెలుసుకోవాలని భరతుడు హనుమంతుడితో సహా పర్వతాన్ని కిందకు దించుతాడు. కౌశల్య సహా అందరూ లక్ష్మణుడి దుస్థితికి విషాదంలో మునిగిపోతారు. కానీ సతి ఊర్మిళ మాత్రం తన స్వామికి ఏమీ కాదన్న విశ్వాసంతో నిశ్చలంగా ఉంటుంది. అప్పుడు ఆంజనేయుడు ఆశ్చర్యంగా, అమ్మా ఊర్మిళాదేవి, నీవు అంత నిర్భయంగా ఎలా ఉండగలుగుతున్నావు? నేను సూర్యోదయానికల్లా వెళ్ళకపోతే లక్ష్మణ స్వామి మనకు దక్కడు అంటాడు. అప్పుడు ఆ నారీ శిరోమణి, అయ్యో, మీరంతా ఒట్టి అమాయకులయ్యా. నా భర్త అణువణువున ఆ రామచంద్రుడి నామమే మమేకమైంది. అంతటి ఆ సోదరుణ్ణి ఆయన రక్షించుకోకుండా ఉంటాడా? ఆ రామచంద్రుడు మూర్ఛ పేరుతో నా పతిదేవునికి కాస్త విశ్రాంతిని ప్రసాదించాడు అంతే. అయినా నా మంగళసూత్రం పై ఆన, నీవు లంకకు చేరి నీ పని పూర్తయ్యేంత వరకు సూర్యోదయం కాదు అంటూ తన మంగళసూత్రంపై చేతులు ఆనిస్తుంది. ఆమె ధైర్య స్థైర్యాలకు ముగ్ధుడవుతాడు హనుమంతుడు. వనవాసం అనంతరం 14 ఏళ్ల తర్వాత సీతారామ సమేతుడై తన భర్త అయోధ్యలో అడుగుపెట్టిన క్షణంలో కూడా ఎలాంటి ఉద్వేగానికి లోను కాని శ్రితపజ్ఞురాలు ఆమె. భర్త కనిపించగానే పాదాలకు ప్రాణం వెళ్ళింది. అంటే ఏళ్ల తరబడి శిలలా పడి ఉన్న అహల్య కన్నా జీవమున్న శిలలా కాలం గడిపిన ఊర్మిళ ధన్యురాలు. ఇది ఈనాటి టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.